అందరికి నమస్కారం. మనకి రీసెంట్గా ఐపీఎల్ 2024 సీజన్ అయితే కంప్లీట్ అయిపోయింది. అయితే ఇంకా నెక్స్ట్ క్రికెట్ ప్రేమికులకు ఉంది ఏంటంటే T20 వరల్డ్ కప్. మరి ఈ T20 వరల్డ్ కప్లో ది బెస్ట్ టీమ్స్ ఏవి అవ్వబోతున్నాయి. సో దాని తర్వాత వీళ్ళలో ఏదైనా ఒక టీం గెలవాలంటే ఖచ్చితంగా వాళ్ళకు ఉండాల్సింది మంచి బౌలింగ్ లైనప్. బ్యాటింగ్ లైనప్తో పాటు వాళ్ళకల్లా మంచి బౌలింగ్ లైనప్ ఉంటేనే సో ఆ టీంకి అయితే విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మరి ఈ 5 టీమ్స్లో అంటే మనకి ఎప్పుడైనా సరే ఇప్పుడు 20 టీమ్స్ అయితే మనకి T20 వరల్డ్ కప్లో పార్టిసిపేట్ చేయబోతున్నాయి. సో దాంట్లో 5 టీమ్స్కి అయితే ఎక్కువ ఛాన్స్ ఉంది T20 వరల్డ్ కప్ గెలవడానికి. మరి ఆ టీమ్స్ విషయానికి వచ్చి వాళ్ళలో బౌలింగ్ అటాక్ ఎలా ఉంది అనే దాని గురించి మనం మాట్లాడదాం. అది కూడా వాళ్ళకల్లా పేస్ అటాక్ ఎలాగుంది అనే దాని గురించి మనం మాట్లాడుకోవాలి. అయితే ఫస్ట్ మనం 5 టీమ్స్ చూసుకున్నట్టయితే ఆల్రెడీ మనం తెలిసిందే ఆస్ట్రేలియా, ఇండియా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా. మరి ఈ టీమ్స్లో బౌలింగ్ అటాక్ ఎలాగుంది అనే దాని గురించి మనం మాట్లాడితే ఫస్ట్ మనం సౌత్ ఆఫ్రికా టీం చూసుకుందాం. సౌత్ ఆఫ్రికాలో ఫస్ట్ రైట్ హ్యాండ్ పేస్ బౌలర్స్ చూసుకున్నట్టయితే రబాడా ఉన్నాడు, నోకియా ఉన్నాడు. దాని తర్వాత లెఫ్ట్ హ్యాండ్ పేసర్గా వాళ్ళకల్లా ఎన్సన్ అయితే ఉన్నాడు. సో వీళ్ళలో చూసుకుంటే ఫస్ట్ మనం రబాడా ఎప్పుడైనా సరే పవర్ ప్లేలో వికెట్లు ఇస్తాడు. దాని తర్వాత ఎన్సన్ చూసుకున్నా కానీ ఎన్సన్ తనదైన రోజున మ్యాచ్ని టర్న్ చేయగల ఎబిలిటీ ఉన్న ప్లేయర్ అతను. సో దాని తర్వాత నోకియా ఆల్రెడీ మనకు తెలిసిందే 150 పైన బౌలింగ్ అయితే చేయగలుగుతాడు. సో దాంతోపాటు వికెట్స్ కూడా ఆటోమేటిక్గా ఇస్తాడు. కానీ ఈసారి మనకి ఐపీఎల్లో అంత ఇంపాక్ట్ అయితే చూపించలేదు. సో వీళ్ళ పేస్ అటాక్ అయితే వీళ్ళ ట్రై అయితే చాలా కంప్లీట్గా ఉంది. దాని తర్వాత వీళ్ళకల్లే ఇంకా వీళ్ళల్లో ఎవరన్నా రబాడా కానీ లేదంటే నోకియా కానీ ఏదన్నా స్ట్రగుల్ అవుతుంటే వీళ్ళకల్లే కోహెడ్జీ ఉన్నాడు. సో వీళ్ళ పేస్ అటాక్ అయితే కంప్లీట్గా వన్ సైడ్ లాగా ఉంది. సో చాలా పర్ఫెక్ట్గా అయితే వీళ్ళు పేస్ అటాక్ ఉంది. సరే దాని తర్వాత మనం చూస్తే ఇంగ్లాండ్ పేస్ అటాక్ చూద్దాం ఈసారి. సో ఇంగ్లాండ్ పేస్ అటాక్ చూసుకున్నట్టయితే వాళ్ళకల్లే జోఫ్రా ఆర్చర్ ఉన్నాడు ఈసారి. జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్, దాని తర్వాత రీస్టాప్లే లాంటి ఒక లెఫ్ట్ హ్యాండ్ పేసర్ ఉన్నాడు. సో ప్రతి టీంలో వాళ్ళకల్లే ఎన్సన్ అలా ఉన్నాడు, వీళ్ళకల్లే రీస్టాప్లే ఉన్నాడు. దాని తర్వాత వీళ్ళకల్లే ఇంకా రైట్ హ్యాండ్ పేసర్లో కనుక వీళ్ళకల్లే చూస్తే జోఫ్రా ఆర్చర్ వచ్చాడు, మార్క్ వుడ్ 150 పైన వేయగలుగుతాడు. మరి ఇటువైపు నోకియా 150 పైన వేస్తాడు, వీళ్ళకల్లే మార్క్ వుడ్ 150 ప్లస్ వేయగలుగుతాడు. దాని తర్వాత జోఫ్రా ఆర్చర్ చూసుకున్నట్టయితే బౌన్సర్స్ వేసి బ్యాట్స్మెన్ హెడ్ పగలగొడతలో దిట్ట మనోడు. సో కాబట్టి వీళ్ళకల్లే జోఫ్రా ఆర్చర్ని ఆడటం చాలా కష్టం. సో దాని తర్వాత 150 ప్లస్ బౌలర్ కూడా వీళ్ళకల్లే ఉన్నాడు కాబట్టి వీళ్ళ పేస్ అటాక్ అయితే ఈసారి కంప్లీట్గా చాలా పటిష్టంగా ఉండే ఛాన్స్ అయితే ఉంది. సో దాని తర్వాత రీస్టాప్లో చూసుకున్నట్టయితే వికెట్ టేకింగ్ బౌలర్. సో ఈజీగా ఏ టైంలో బాల్ ఇచ్చినా కానీ కెప్టెన్ సో ఆ టైంలో వికెట్స్ ఈజీగా తీసి ఇచ్చేయగలుగుతాడు. సో వాళ్ళకల్లే ఎన్సన్ ఎలాగో వీళ్ళకల్లే రీస్టాప్లే అలాగా. సో దాని తర్వాత జోఫ్రా ఆర్చర్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, మార్క్ వుడ్ గురించి కూడా మనకు తెలిసిందే. మరి దాని తర్వాత ఇంగ్లాండ్ బౌలింగ్ అయితే దీంతో వీళ్ళ ముగ్గురితో చాలా పటిష్టంగా అయితే ఉంది. మరి సరే దీని తర్వాత వీళ్ళకల్లే ఇంకా ఇంగ్లాండ్లో చూసుకున్నట్టయితే సౌత్ ఆఫ్రికాలో ఎలాగైతే కోహెడ్జీ ఎక్స్ట్రా బౌలర్ ఉన్నాడో వీళ్ళకల్లే కూడా శామ్ కర్న్ లాంటి ఒక కంప్లీట్ ఆల్రౌండర్ అయితే కనిపిస్తున్నాడు. సో అతను కూడా దాంట్లో లెఫ్ట్ హ్యాండ్ పేసర్. సో వీళ్ళ బౌలింగ్ అటాక్ అయితే చాలా మంచిగా ఉంది. సో దాని తర్వాత మనం చెప్పుకోవాల్సింది ఇంకో మూడో టీం న్యూజిలాండ్ గురించి. న్యూజిలాండ్ టీంలో కనుక చూసుకున్నట్టయితే వాళ్ళకల్లే మనకు ఆల్రెడీ తెలుసు ట్రెంట్ బోల్ట్, దాని తర్వాత టిమ్ సౌదీ, లాకీ ఫెర్గ్యూసన్ చూసుకున్నట్టయితే వీళ్ళకల్లే 150 ప్లస్ వేయగల బౌలర్స్ ఎలా అయితే ఉన్నారో సో వీళ్ళకల్లే ఫెర్గ్యూసన్ కూడా అంతే మంచి పేస్ వేయగలుగుతాడు. సో దాని తర్వాత ట్రెంట్ బోల్ట్ చూసుకున్నట్టయితే మంచి స్వింగ్ రాబట్టగలుగుతాడు, దాంతోపాటు పవర్ ప్లేలో వికెట్స్ తీయగలుగుతాడు. సో టిమ్ సౌదీ గురించి కూడా మన అందరూ తెలిసిందే, చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న బౌలర్. సో ఇలా వీళ్ళ ముగ్గురు పేసర్స్ అయితే చాలా ఎప్పటి నుంచో ఉన్నోళ్ళే వీళ్ళు కూడా. సో వీళ్ళకల్లే ఇలాంటి పేస్ అటాక్ అయితే చాలా మంచిగా ఉంది. సో వీళ్ళతో కూడా ఎలాగైతే ఆ రెండు టీమ్స్కి మంచి బౌలింగ్ పేస్ అటాక్ ఉందో న్యూజిలాండ్కి కూడా అలాంటి పర్ఫెక్ట్ పేస్ అటాక్ అయితే కనిపిస్తుంది. మరి దాని తర్వాత మనకి మిగిలిన ఉన్న రెండు టీమ్స్ ఏంటంటే ఇండియా, ఆస్ట్రేలియా. మరి ఇండియా విషయంకి వస్తే అంతకుముందు మొహమ్మద్ షమీ ఉన్నాడు. మరి షమీ ఈసారి అయితే కనిపించట్లేదు, మరి కొంచెం ఇంజూర్ అయ్యి మనకైతే అవైలబిలిటీలో లేడు. షమీ ఉన్నట్టయితే ఖచ్చితంగా చెప్పేవాళ్ళం ఈసారి ఖచ్చితంగా ఇండియా వరల్డ్ కప్ కొట్టబోతుంది అని చెప్పేసి. కానీ ఈసారి మనకి అలాంటి వాళ్ళకల్లే జోఫ్రా ఆర్చర్ లాంటి, లేదంటే ట్రెంట్ బోల్ట్ లాంటి, లేదంటే వాళ్ళకల్లే నోకియా, లేదంటే ఎన్సన్ లాంటి, లేదంటే రవాడా లాంటి ఒక మంచి బౌలర్ ఉన్నాడు అని చెప్పుకోవడానికి వాళ్ళకి ధీటుగా చెప్పాలి అంటే మనకల్లే బుమ్రా ఒక్కడు కనిపిస్తున్నాడు. అఫ్కోర్స్ సిరాజ్ కూడా వేయగలుగుతాడు, కానీ సిరాజ్ని ఇలాంటి T20 ఫార్మాట్లో ఈజీగా చాలా సందర్భాల్లో చూసుకున్నట్టయితే సిరాజ్ని T20 ఫార్మాట్లో ఈజీగా కొట్టేస్తున్నారు.
సో మరి అలాంటి ఒక బౌలింగ్ అటాక్ అయితే మనకి కనిపించట్లేదు నేను అనుకోవడం అయితే. దాని తర్వాత మళ్ళీ మనకల్లే లెఫ్ట్ హ్యాండ్ పేసర్లోకి వచ్చేసరికి హర్షదీప్ సింగ్ని చూస్తున్నాం. సో హర్షదీప్ సింగ్ని ఆల్రెడీ మనం చూసాం చాలా సందర్భాల్లో. అంత ఇంపాక్ట్ ఫస్ట్ సీజన్లో తను వచ్చిన ఇండియా టీంలోకి వచ్చిన ఫస్ట్ సీజన్లో అయితే కొంచెం మంచి ఇంపాక్ట్ చూపించాడు. కానీ సో దాని తర్వాత ఎప్పుడు అంత మంచి బౌలింగ్ అటాక్ కూడా మనకి ఐపీఎల్ సీజన్లో కూడా దాని తర్వాత ఎప్పుడు చూపించలేదు. మరి ఇలాంటి వాళ్ళకల్లే ప్రతి ఒక్కరికల్లే ప్రతి టీంలో చూసుకున్నట్టయితే 4 ప్లేసెస్ అయితే మంచి సీమర్స్ ఉన్నారు. కానీ మన దాంట్లో చూసుకున్నట్టయితే అలాంటి అగ్రెసివ్ బౌలర్స్ అయితే బుమ్రా తప్ప ఇంకెవరు కనిపించట్లేదు నాకైతే. మరి ఏదన్నా షమి కనుక అవైలబిలిటీలో ఉన్నట్టయితే కొంచెం మనం ఇండియా టీం ఈసారి కప్పుగా ఖచ్చితంగా కొట్టిద్దని అయితే మనం చెప్పేవాళ్ళం. కానీ ఈసారి మొహమ్మద్ షమి లేకపోవటం, దాంతోపాటు ఒకవేళ భువీని తీసుకున్నా కానీ భువీ నుంచి కూడా అంత బౌలింగ్ అటాక్ ఇప్పుడు ఐపీఎల్లో కూడా చూసుకున్నాం, అంత మంచిగా పర్ఫార్మెన్స్ అయితే కనిపించలేదు. మరి వీళ్ళ ముగ్గురులో మరి వాళ్ళకి ధీటుగా వేయగలుగుతారా? సరే, మనం సపోజ్ ఒక ఇంగ్లాండ్ టీంలో చూసుకున్నట్టయితే ఇంగ్లాండ్ టీంలో జోఫ్రా ఆర్చర్ లాగా మనకి బుమ్రా వేయగలుగుతాడు. మార్క్ వుడ్ లాగా అంత పేస్ బౌలర్ ఎవరైనా ఉన్నారంటే మన సిరాజ్ అంత పేస్ వేయలేడు, దాంతోపాటు హర్షదీప్ కూడా అంత పేస్ వేయలేడు. మరి దాని తర్వాత మరి వాళ్ళకల్లే రీస్టాప్లే లాంటి వికెట్ టేకింగ్ బౌలర్ ఎవరైనా ఉన్నారంటే మనకు బుమ్రా తప్ప ఇంకా వికెట్ టేకింగ్ బౌలర్స్ కనిపించట్లేదు. ప్రతి దానికి బుమ్రా మీద ఆధారపడాల్సి అవుతుంది. వాళ్ళ త్రీ టైప్స్ ఆఫ్ బౌలర్స్ ముగ్గురు 3 విధాలుగా ఉంటే మనకల్లే బుమ్రాని చూసుకుంటే వికెట్ టేకింగ్ బౌలర్, సిరాజ్ చూసుకున్నట్టయితే తనదైన రోజున కొంచెం మంచి బౌలింగ్ వెళ్తాడు, లేదంటే ఈజీగా రన్స్ ఇచ్చేస్తాడు. మరి హర్షదీప్ సింగ్ని చూసుకున్నట్టయితే వాళ్ళకల్లా రీస్టాప్లీ టైంకి వికెట్స్ ఇస్తాడు, మరి మనకల్లా ఇస్తాడా అంటే చెప్పలేని పరిస్థితి. వీరకల్లే ట్రెంట్ బోల్ట్ కూడా అంతే. ట్రెంట్ బోల్ట్ మనకి చూసుకున్నట్టయితే పవర్ ప్లేలో వికెట్స్ తీయగలుగుతాడు, మరి హర్షదీప్ సింగ్ తీయగలుగుతాడా అంటే చెప్పలేని పరిస్థితి. సో ఇలాగ బుమ్రా మీదే మన వల్ల అయితే డిపెండ్ అవ్వాల్సి వచ్చింది. సరే, ఇదైపోయింది. సరే, దాని తర్వాత మనకి ఉంది ఆస్ట్రేలియా టీం. సరే, ఆస్ట్రేలియా టీంలో కనుక మనం చూసుకున్నట్టయితే వాళ్ళకల్లే ఒక లెఫ్ట్ హ్యాండ్ పేసర్ ఉన్నాడు. సో దాని తర్వాత 2 రైట్ హ్యాండ్ పేసర్స్ ఉన్నారు. సో మనకల్లే హర్షదీప్ సింగ్ని అలాగే స్టార్క్ని కంపేర్ చేయొచ్చా అంటే అసలు కంపేర్ చేయలేం. సో దాని తర్వాత ఎందుకంటే స్టార్క్ ఆల్రెడీ తనకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, దాంతోపాటు వికెట్ టేకింగ్ బౌలర్. సో తనదైన రోజున ఈజీగా మనం ఆల్రెడీ చూసాం 3 times సూర్యకుమార్ యాదవ్ని ఎలాగ డక్అవుట్లోనే పంపించాడు అనేది ఆల్రెడీ మనం చూసాం. సో ఇలాగా హర్షదీప్ సింగ్ని స్టార్క్తో పోల్చడం. దాని తర్వాత వాళ్ళకల్లే చూసుకున్నట్టయితే హ్యాజల్వుడ్ లాంటి ఒక బౌలర్ చూసుకుంటే హ్యాజల్వుడ్ ఎప్పుడైనా సరే ఒక గుడ్ లెంత్లో పట్టుకొని అదే లెంత్లో టెస్ట్ లెంత్ ఎలాగైతే వేస్తామో అదే లెంత్లో వేస్తాడు, వికెట్స్ కూడా ఈజీగా తీసుకుంటాడు. సరే, అలాగైతే మనకి స్టార్క్ని లేదంటే హ్యాజల్వుడ్ని తీసుకుంటే మనకి బుమ్రాని కంపేర్ చేయొచ్చు. కానీ ఇక్కడ హ్యాజల్వుడ్ లాంటి బౌలర్ మనకల్లే కనిపించట్లేదు. మరి దాని తర్వాత ప్యాట్ కమిన్స్ గురించి చెప్పాలంటే బౌలింగ్ చేయాల్సిన టైంలో బౌలింగ్ చేస్తాడు, మనకి బ్యాటింగ్ చేయాల్సిన టైంలో బ్యాటింగ్ చేస్తాడు. సో ఇలాంటివి కంప్లీట్గా ఆల్రౌండర్. సో ఇలాంటి మనకి ఇంకొకటి ఏంటంటే కమిన్స్లో మనకి పేస్ వేయగలుగుతాడు, 140+ పేస్ వేయగలుగుతాడు, దాంతోపాటు స్లోవర్ బాల్స్ కూడా వేయగలుగుతాడు. సో స్లోవర్ బాల్స్తోనే మనకి లాస్ట్ టైం వరల్డ్ కప్లో కూడా చాలా ఇంపాక్ట్ చూపించాడు. మరి ఇలాంటి ఒక తెలివైన బౌలర్, దాంతోపాటు కెప్టెన్సీ చూసుకున్నట్టయితే ఇంకా భిన్నంగా ఉండేది. సో ఇలాంటి ఒక 3D ప్లేయర్ని అయితే మనకల్లే అయితే ఎవరు కనిపించట్లేదు మనకి. మరి ఇలాంటి ట్రయోని మన దాంట్లో అయితే కనిపించట్లేదు. సో ఈసారి నా దృష్టిలో అయితే చాలా వాటికి పేస్ అటాక్లో చూసుకున్నట్టయితే కంప్లీట్గా ఉంటే ఇంగ్లాండ్ వైపు ఒక మంచి పేస్ అటాక్ ఉంది. సో దాంతోపాటు నెక్స్ట్ ఆస్ట్రేలియాకి మంచి పేస్ అటాక్ ఉంది. సో దాని తర్వాత మనకి ఇండియా చూసుకోవచ్చు కొంచెం. సో దాని తర్వాత మనకి సౌత్ ఆఫ్రికా, దాని తర్వాత న్యూజిలాండ్. సో ఇలాగ పేస్ అటాక్ చూసుకున్నట్టయితే కేటగిరీ వైజ్గా చూసుకుంటే పేస్ అటాక్ ఈ టీమ్స్కి అయితే కొంచెం మంచిగా ఉంది. సో చూద్దాం ఈసారి ఏ టీం గెలిచిద్ది అనేది మాత్రం కంప్లీట్గా బౌలింగ్ మీదే డిపెండ్ అయి ఉండిద్ది. ఎందుకంటే ఎవరైతే స్లోవర్ బాల్స్ వేసి కొంచెం బ్యాట్స్మెన్ని కన్ఫ్యూజ్ చేయగలుగుతాడో వాళ్ళకే ఈసారి, అది కూడా అక్కడ స్లోవర్ పిచ్చెస్ కాబట్టి ఎవరైతే కొంచెం తెలివిగా బౌలింగ్ చేయగలుగుతారో వాళ్ళ టీం గెలిచే ఛాన్స్ అయితే ఉంది. సో దాంతోపాటు ప్యాట్ కమిన్స్ కూడా కొంచెం తెలివిగా బౌలింగ్ చేయగలుగుతాడు కాబట్టి అతని ఇంపాక్ట్ కూడా చాలా ఉండే ఛాన్స్ ఉంది. సో అయితే నెక్స్ట్ వీడియోలో అయితే మనం ఈసారి గెలవడానికి ఇంకోటి ఏంటంటే మిడిల్ ఆర్డర్ ఎలాగుంది అనే దాని గురించి కూడా మనం మాట్లాడదాం. దాని తర్వాత వికెట్ కీపర్స్ ఎలా ఉండారు అనే దాని గురించి కూడా నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడదాం.